ఈరోజు బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో రేపు 18వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ యొక్క బీసీల ఆత్మగౌరవ సభ అని భారీ బహిరంగ సభను మేము ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈ సభకు మేము అన్ని బీసీ కుల బాంధవులకు మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆ యొక్క బీసీ ఆత్మగౌరవ సభ భారీగా జరుపుతున్న సందర్భంగా మీరందరూ విచ్చేసి ఆ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాము. మరి అందులకు ఆ యొక్క సభకు మనకు చాలామంది పెద్దలు, ఇటు రాష్ట్ర నాయకులు, ఇటు హైదరాబాద్ నుంచి కూడా అందరూ వస్తున్నారు. మరి అందులో మంచి ఈ యొక్క రాష్ట్ర నాయకులు కేసరి శంకర్రావు గారు, మరి అలాగే ఈయన మన కుమ్మరి క్రాంతి కుమార్ గారు రాష్ట్ర యువజన అధ్యక్షుడైన, అలాగే జాజుల శ్రీనివాస గౌడ్ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు, మరి మన ప్రొద్దుటూరు నుండి కూడా ఆర్వి రమేష్ గారు ఎమ్మెల్సీ గారు, మరి పుట్టా సుధాకర్ గారు టీటీడీ మాజీ చైర్మన్, మరి బచ్చల పుల్లయ్య గారు మాజీ ఎమ్మెల్సీ గారు, మరి ఇంకా తదితర ప్రముఖులందరూ కూడా ఈ యొక్క సభకు విచ్చేస్తున్నారు. మరి అలాగే ప్రొద్దుటూరులో ఉన్నటువంటి బీసీ నాయకులు, అన్ని కులాల వాళ్ళు, ప్రొద్దుటూరులో దాదాపు 24 కులాలు ఉన్నాయి. 24 కుల సంఘాలు కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమానికి అన్ని కమ్యూనిటీస్ వారు, అన్ని కులాల వాళ్ళు కూడా కలిసి జరుపుకునేదాన్ని అందరూ కూడా హాజరవుతున్నారు వాళ్ళు. మరి అలాగే మరి ఇక్కడ మన అన్ని పార్టీలను కూడా మేము, ఎందుకంటే మన బీసీలు ఏ పార్టీలో ఉన్నా కూడా మాకు అది నిమిత్తం లేకుండా అన్ని పార్టీల వాళ్ళను మేము సాధారణంగా ఈ యొక్క సభకు ఆహ్వానిస్తున్నాము. మరి అందులో మన బీజేపీ ఆయన గొర్రె శ్రీనివాసులు గారు, మరి అలాగే వైఎస్ఆర్సీపీ జింకా విజయలక్ష్మి గారు, మరి అలాగే ఇటీవల బీసీ సీటును కోరుతున్నటువంటి చెన్న సరళాదేవి గారు, మరి మన కడప జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు వారు బత్తల లింగమూర్తి గారు, మరి బీసీ సంఘం నాయకుడు సోమ లక్ష్మణ్సే గారు, మరి అలాగే వీళ్ళందరూ కూడా ఇందులో హాజరవుతున్నారు. మరి ముఖ్యంగా ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రొఫెసరు ఈ వెంకటేష్ అని, ఆయన కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలంగాణ, ఆయన కూడా హాజరవుతున్నారు. అలాగే మల్లెల భాస్కర్ అని చెప్పేసి ఆయన ఈ యొక్క మన సామాజిక కార్యకర్త, ఆయన కూడా చక్కగా ఈ బీసీల మీద అవగాహన కలిగిన వారు, ఆయన కూడా వస్తున్నారు. మరి వీళ్ళందరూ వస్తున్నారు. మరి వీళ్ళందరి యొక్క మాటలు వినాలంటే తప్పనిసరిగా రావాలి. అందులో ఈ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయము, బీసీలు ఇన్నాళ్ళ ఉంటే పడుతున్న బాధలు, ఆవేదన, ఆక్రోశము, ఆవేదన ఇవన్నీ కలగలుపుకొని మరి ప్రొద్దుటూరులో బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించేదానికి మేమందరం తయారైనాము. మరి మేమందరం ఈ రోజులో బీసీలందరూ ప్రొద్దుటూరులో ఉన్నటువంటి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీసీలందరం కూడా సంఘటితమై ఈరోజు మేము ఈ యొక్క ఎమ్మెల్యే టికెట్ అడిగేదానికి మేము ముందుకు వస్తున్నాం, అందరూ సంఘటితమై. కాబట్టి ఈ సందర్భంగా మరి ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే టికెట్ బీసీలకు ఇవ్వాలని, మరి 1956 నుంచి కూడా ఎమ్మెల్యే సీటు ఒకే కులం వారికేనా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఒకే కులం వారికి ఇచ్చిన దానివల్ల వాళ్ళు పైపైకి పోవడము, బీసీలు ఎప్పుడు కింది స్థాయిలో ఉండడము, ఈ సాంఘిక అసమానతలు పెరిగిపోయి వాళ్ళు పైకి పోవడము, మనమంతా కింద ఉండడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ సాంఘిక అసమానతలు, ఆర్థిక అసమానత తగ్గాలంటే వీళ్ళని కూడా బీసీలను పైకి తీసుకురావాలి. పైకి తీసుకురావాలంటే మేము పార్టీలను ఒకటే కోరుతున్నాం. ఎందుకంటే మేము ఇన్నాళ్ళ ఉంటే పల్లకి మోస్తున్నాము, ఇన్నాళ్ళు ఇంకా పల్లకి మోయడమేనా, మేము పల్లకి ఎక్కేదానికి మేము ఎప్పుడు సిద్ధం కావాలనే దాని మీద. కాబట్టి ఇలాంటి విషయాలన్నిటి మీద మేము ఈ పార్టీలను అడుగుతున్నాము. మేము ఏ కులం వారికి కానీ ఎవరికి కానీ మేము వ్యతిరేకం కాదు. అన్ని పార్టీలు సమానమే. మేము పార్టీలు టార్గెట్ చేస్తున్నాం, పార్టీలు అడుగుతున్నాము. ప్రతి పార్టీ మాకు అన్యాయమే చేస్తూ ఉంది. కానీ ఈ బీసీలను ముందుకు తీసుకెళ్ళి రాజ్యాధికారి దిశగా భాగస్వాములు చేస్తామనే ఆలోచన ఏ పార్టీకి లేదు. కాబట్టి మా యొక్క కడుపు ఖాళీ ఆక్రోశం ఉంది. మేము ఈరోజు బీసీల ఆత్మగౌరవ సభ, మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. కాబట్టి మేము బీసీల ఆత్మగౌరవ సభని ఈరోజు మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది 18వ తారీఖు ఆదివారం. కాబట్టి అందరూ ఆహ్వానితులే. బీసీ ప్రజలందరూ కూడా కలిసి ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ యొక్క సభకు హాజరై ఇది జయప్రదం చేయవలసిందిగా కోరుతూ
ఆ, ఈ టీటీడీ కళ్యాణ మండపం శివాలయం సెంటర్ ప్రొద్దుటూరు, శివాలయం వెనుక పక్కనే ఉంది టీటీడీ కళ్యాణ మండపము. మనకు అది 18 ఆదివారం ఉదయం 10 గంటలకు. కాబట్టి తప్పనిసరిగా ఆదివారం కాబట్టి అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి వీలు ఉంటుంది. అందరూ వచ్చి సభను జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాం.